ఆత్మస్వరూపిగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు అంట ఆ నది ఒడ్డుకు వెళ్ళి నిలబడి, పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఆహారం ఉందా అని అడిగినప్పుడు వాళ్ళు మా దగ్గర ఏమీ లేదు అని అక్కడ వారు సమాధానం చెప్తున్నారు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, మీరు అక్కడ పలానా దగ్గర వల వేయండి. ఆయన ఎప్పుడైతే వల వేయండి అన్నారో ఆ మాట చొప్పున వారు శిష్యులు వల వేసినప్పుడు వారికి అనేకమైన చేపలు పడినాయి అంట. అన్ని చేపలు పడిన వారికి వల పిగిలిపోలేదు. వెంటనే యోహానుకు అర్థమైంది. ఆ యొక్క శిష్యులతో అంటున్నారు, ఈయన ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బ్రతికి ఉన్నప్పుడు శిష్యుల్ని కలిసిన మొదటి అనుభవాల్లో ఇదే సిచ్యుయేషన్ అక్కడ జరిగింది. అక్కడ జరిగిందే మరలా ఇక్కడ ఆయన రిపీట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే అర్థమైపోయింది, ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు కూడా ఆయన కార్యం చేశారు అని వెంటనే వాళ్ళు ఏం చేశారంటే గబగబా పేతురు ముందుగా ఒడ్డుకొచ్చేసినట్లుగా